ఫ్రెండ్స్, ఇటీవల అమెరికా H1B ఫీ పెంచిన విషయం మనకందరికీ తెలిసిందే. దీనివల్ల అమెరికాకు వెళ్ళాలనుకునే ఐటీ నిపుణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేది మన భారతీయ ఐటీ నిపుణులే. వీరే కాక చాలామంది దీనివల్ల బాధితులు అవబోతున్నారు. మరి వారెవరో, ఎలా ఇబ్బంది పడుతున్నారో ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 19, 2025న ప్రెసిడెంట్ ట్రంప్ ఓవల్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. అది H1B వీసాలకు H1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ తీసుకున్న నిర్ణయం అది. ఈ ఆర్డర్ సెప్టెంబర్ 21 నుండే అమలవుతుంది. ఈ నిర్ణయం అమెరికా వెళ్ళాలనుకునే సాఫ్ట్వేర్ నిపుణులకు గుబులు పుట్టించుతోంది. ముఖ్యంగా భారతదేశం నుండి వెళ్ళబోయే ఐటీ నిపుణులు ఇక అమెరికా ఆశలు వదులుకోవాల్సిందేనా అని బావురుమంటున్నారు. అయితే అందరూ అప్లికెంట్స్ గురించే మాట్లాడుతున్నారు, కానీ ఈ ఆర్డర్ ప్రభావం హైరింగ్ కన్సల్టెన్సీస్ మీద కూడా ఎక్కువ ఉండబోతుందన్న విషయం కొంతమందికి తెలుస్తుంది. అమెరికాలో 60% పైగా భారతీయ ఐటీ ఫర్మ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ భారత్ నుండి ఐటీ నిపుణులను అమెరికాకు తీసుకొచ్చేదానికి కీలక పాత్ర పోషిస్తాయి. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం ఏటా $14 బిలియన్ అంటే 1,23 కోట్లు ఈ కంపెనీల ద్వారా లావాదేవీలు జరుగుతాయి. ఇప్పుడు ఈ కొత్త ఆర్డర్ వల్ల దాదాపు కంపెనీలన్నీ మూతపడ్డట్టే. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ మీద మునుపటి $1,000 ఫీజు పెట్టుబడిగా పెట్టి అమెరికాకు తీసుకురావడం చాలా సులువు. కానీ ఇప్పుడు అది $1,00,000 అంటే ఎంత భారమో ఆలోచించండి. ఇది US టెక్ కంపెనీలకు మోయలేని భారం. ఐటీ కన్సల్టెన్సీస్ 70% రిలే అయ్యేది ముఖ్యంగా ఇండియన్ టాలెంట్ పైనే. ఈ ఫీజు భారం అతి కష్టం మీద గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలు కొంతవరకైతే భరించగలవు, కానీ మిడ్ సైజ్ అలాగే స్మాల్ కంపెనీల పరిస్థితి ఏంటి? ఇప్పటికే చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగులపై కోతలు పెడుతున్నాయి. ఆపై ఇదో పిడుగు. 2025 వార్షిక సంవత్సరానికి గాను 1000కి పైగా H1B అప్రూవల్స్ ఉన్న కంపెనీలు ఇప్పటికే 1000 జాబ్స్ కట్ చేసేసాయి. ఇప్పుడు ఈ ఫీ పెంపు పరిస్థితిని మరింత దిగజారుస్తుందని ఎవరైనా చెప్తారు. ఉదాహరణకు రాజ్ ఒక ఇండియన్ అమెరికన్, బే ఏరియాలో చిన్న ఐటీ కన్సల్టెన్సీ ఓనర్. 50 ఎంప్లాయీస్, మెయిన్లీ H1B ఇండియన్ డెవలపర్సు, క్లయింట్సు, బ్యాంక్స్, హెల్త్ కేర్ ఫర్మ్స్ అతనికి ఉన్నాయి. గతేడాది 10 మందిని కొత్త వాళ్ళని హైర్ చేయగా $10,000 ఫీజులతో ప్రాఫిటబుల్గా ఉంది కంపెనీ. కానీ ఇప్పుడు అదే 10 మందికి $1 మిలియన్ యాన్యువల్ ఫీగా కట్టాలంటే అప్పుడు ఆ కంపెనీ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి. అందుకే ఇప్పుడు రాజ్ ఫర్మ్ క్రైసిస్ మోడ్లో ఉంది. లే ఆఫ్స్తో పాటు క్లయింట్ లాసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. బిజినెస్ ఇన్సైడర్ అలాగే ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫీ స్టార్టప్స్కు పెద్ద దెబ్బే అవుతుంది అని పబ్లిష్ చేశారు. ఇది US స్టార్టప్స్కు డెడ్లీ బ్లో. విదేశీ టెక్ హబ్లకు బహుమతి నాస్కామ్ క్లారిఫికేషన్తో కొంచెం ఆందోళన తగ్గినా మిడ్ సైజ్ కన్సల్టెన్సీస్ 30 నుండి 40% హైరింగ్ డ్రాప్ ఫేస్ చేస్తాయి అని వై కాంబినేటర్ CEO గ్యారీ టాన్ అన్నారు. అంతేకాదు, దీనివల్ల ఇండియాలో వర్క్ మూవ్, US ఎకనామీకి $6.5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ లాస్, చిన్న ఫర్మ్స్కి లాంగ్ టర్మ్ రిస్క్ అని కామెంట్స్ కూడా చేశాయి. యుఎస్లోని స్టాటికల్ డేటా ప్రకారం 62% అమెరికా రెవెన్యూ ఇండియన్ ఐటీ అవుట్సోర్సింగ్ నుండే వస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ వీసా పెంపు నిర్ణయం దాదాపుగా అమెరికా ఆర్థిక స్థితిని కుదేల్చేయడమే కాక అమెరికాలో ఉండే భారతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపించబోతోంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.